రాష్ట్రంలో ట్యాక్స్ల వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అనేకసార్లు సర్కార్లో ఉన్న వాళ్ల ట్యాక్సులపై ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, యూ ట్యాక్స్ అంటూ రకరకాల ట్యాక్సులు అమల్లోకి వచ్చాయని అనేకసార్లు ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. ఇక ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లు RRR ను మించిపోయాయని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాష్ట్రానికి వచ్చినప్పుడు మాట్లాడిపోయారు. అప్పట్లో దీనిపై పెద్ద చర్చ జరిగింది. అయితే కొద్ది రోజులుగా ఈ ట్యాక్స్ల వ్యవహారంపై బయట పెద్దగా చర్చ జరగడం లేదు. కానీ సర్కార్లో మాత్రం పెద్ద యుద్ధమే జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ట్యాక్సుల వసూలు విషయంలో ఓ ఇద్దరు పెద్ద తలకాయల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి వచ్చిందట. ఏదీ తన దాకా రానివ్వకుండా ముందే గేటు వేసేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారట. ఎవరి స్థాయిలో వాళ్లు సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్తున్నప్పుడు తన దాకా రాకుండా అడ్డుకోవడంపై ఆయన గుర్రుగా ఉన్నారని అంటున్నారు. ట్యాక్సుల వ్యవహారంలో ఒక దశలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందని కూడా తెలుస్తోంది. సర్కార్లో కీలకంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునే వరకు వెళ్లిందట. ఒక రకంగా చెప్పాలంటే తిట్ల వరకు కూడా వెళ్లిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తీవ్ర ఆగ్రహానికి గురైన నాయకుడు మరో నాయకుడిని ఇంట్లో ఏమైనా మార్వాడి దుకాణం తెరిచారా అని మండిపడ్డారని సమాచారం. దీంతో ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగిందని అంటున్నారు. పక్కనే ఉన్న ఇతర సహచరులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగిందట. సదరు నాయకుడు మరో నాయకుడిపై ఆ స్థాయిలో మండిపడడానికి కూడా కారణం ఉందని అంటున్నారు. సదరు నాయకుడు ట్యాక్స్ స్లాబ్లు నిర్ణయించారట. అవి చెల్లిస్తేనే ఫైళ్లు ముందుకు కదులుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఏదో ఒక రకంగా మా ఫైల్లో కదలిక వస్తే చాలన్న ఆలోచనలో ఉన్న వాళ్లంతా కాబట్టి అందరూ ఆయన దగ్గరికే వెళ్తున్నారట. ఇలా అందరూ ఆయన దగ్గరికే వెళ్తుండేసరికి మరో నాయకుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందట. తన దగ్గరకు రావాల్సిన వాళ్లు ఆయన దగ్గరికే వెళ్తుండటంతో తనకు రావాల్సిన ట్యాక్సుల వాటా రావడం లేదని ఆగ్రహంతో ఊగిపోతున్నారట. అలా ఏకపక్షంగా చేస్తే ఎలా? ఎవరికైనా కోపం వస్తుంది కదా, ఏదైనా ఓ అండర్స్టాండింగ్ లో వెళ్తే బాగుంటుందని అని మరికొందరు సహచరులు సలహా ఇచ్చారట. దీంతో కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఇదే అంశంపై జోరుగా చర్చలు నడుస్తున్నాయట. ఆ ఇద్దరి గురించే అంతా మాట్లాడుకుంటున్నారట. ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్తుందోనని టెన్షన్ పడుతున్నారట తెలంగాణ హస్తం నేతలు.